యోసేపుని మరలా మనము జాగ్రత్తగా స్టడీ చేస్తే ఎక్కడికి వెళ్ళినా సరే అజమాయిషి తన వెంటే అల్లుకొని వస్తుంది. అజమాయిషి, అధికారం అజమాయిషి, పెత్తనము చెలాయించే అది ఉన్నది చూసారా, అది ఆయనకు తోడుగానే వస్తుంది. పోనీ గృహంలో అడుగుపెట్టాడు, గృహంలోనే అధికారి కాదండి, జైల్లో పడ్డాడు, ఖైదీలో కూడా అజమాయిషి ఇతనదే. రాజుకు సంబంధించిన ఖైదీలందరి మీద కూడా పర్యవేక్షకుడిగా, సూపర్వైజర్గా అతని అది కూడా ఒక పోస్టే. అతన్ని కూడా హెచ్చించాడు. దేనిని బట్టి? ఆ జైలు అధికారి, ఆ జైలు సూపరింటెండెంట్ ఎందుకు అతనికి ఆ పవర్స్ ఇచ్చాడు? తోటి ఖైదీలతో ఇతడు కూడా సమానుడే కదా. కానీ ఖైదీలందరికంటే ఇతను హెచ్చించి వారందరినీ కూడా నీ పర్యవేక్షణలో ఉంచు. ఎందుకు ఆ హెచ్చుదల? జైలు అధికారి ఏం చూశాడు యోసేపులో? పోతీఫర్ పనిలో పెట్టుకున్నాక తన గృహమంతటి పైన అధికారం ఇవ్వడానికి ఏమి చూశాడు? నీకంటే జ్ఞానవంతుడు, వివేకవంతుడు ఇంకా నాకు ఎవడు దొరుకుతాడు? మరో మాటలండి ఇవి, మీరు చదువుకోండి. దాసిగా అమ్మివేయబడిన వాడి యొక్క స్థితి చూడండి. దాసిగా లేదా అతడు మరి ఎందు నిమిత్తము పోతీఫర్లో ఇంట్లో అధికారిగా అయిపోయాడు? జైలులో కూడా ఒక ఖైదీగా కాకుండా ఖైదీలందరిపైన అధికారిగా ఉన్నాడు. అయితే విడుదలైన తర్వాత ఫరో, నీ వంటి జ్ఞానవంతుడు, వివేచనా శక్తి కలిగిన వాడు మరి ఒకడు నాకు ఉండడు, నీవే దేశమంతటికి కూడా అధికారిగా ఉండు, కరువంతటిని ఫేస్ చేయగలిగే ఆ నడిపింపు నీ దగ్గర ఉన్నది. ఏమిటి? వీరు ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఈ క్యాడర్ అతనికి ఇస్తున్నారు? ఎందుకు ఈ ఆపర్చునిటీ ఎందుకు ఇస్తున్నారు? ఎక్కడైతే మచ్చపడిందో, ఎక్కడైతే అతడు నిందల పాలయ్యాడో అక్కడే తను చక్కని సత్క్రియలు చేయొచ్చు. జైలు అధికారి ఊరకనిస్తాడా? అతను మంచి ప్రవర్తనను చూసి మేము విడిచిపెట్టేమంటారు. మంచి ప్రవర్తన, సత్క్రియలు చేశాడు. పోతీఫర్ ఇంట్లో సత్క్రియలు, మంచి ప్రవర్తన. జైలు అధికారి దగ్గర సత్క్రియలు, మంచి ప్రవర్తన. అదే రీతిగా మరి రాజు ఎదుట సత్క్రియలు, మంచి ప్రవర్తన. ఇలాంటి ప్రవర్తన అన్యజనులు, క్రైస్తవేతర ఈ లోకము, క్రైస్తవేతర ఈ సమాజము, క్రైస్తవేతర ఈ దేశము నిన్ను ఏ విషయమును బట్టి, ఏ విషయంలో దూషింపబడ్డావో, ఏ విషయంలో నువ్వు నిందింపబడ్డావో ఆ విషయంలో నువ్వు నిరూపించుకోవాలి. అక్కడైతే ఒక ఇంటిలో చిన్న మచ్చపడింది, ఆ ఇంటిలోనే నిరూపించుకోవడం కాదు, జైలులోనే కాదు, దేశములోనే అతడు రిమార్క్ లేకుండా నిరూపించుకున్నాడు యోసేపు. లోకము నిన్ను ఏదో దూషిస్తాడు, నిందిస్తాడు, ఆ విషయంలో నీవు నిరూపించుకో. అంతేగాని వాడేదనుకుంటే నాకెందుకులే అని దులుపుకొని వెళ్ళిపోతే అవ్వదు.